1932లో ఆస్ట్రేలియన్ ఆర్మీకి మరియు ఈమస్ అనే పక్షులకి మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఆస్ట్రేలియన్ ఆర్మీ ఓడిపోయింది. అసలు ఏమైందంటే 1932లో అప్రాక్సిమేట్లీ 20,000 ఈమస్ జాతికి చెందిన పక్షులు ఇన్లాండ్ ఆస్ట్రేలియా నుండి కోస్టల్ రీజియన్స్ వైపుగా ప్రయాణిస్తున్నాయి ఆఫ్టర్ బ్రీడింగ్ సీజన్ ఫుడ్ అండ్ వాటర్ కోసం. ఇవి ఎగరలేవు, చూడడానికి ఆస్ట్రిచ్ లాగా ఉంటాయి. ఇవి థౌజండ్స్ ఆఫ్ వేరు గుంపులుగా విడిపోయి ప్రయాణిస్తూ ఉన్నాయి. ఇవి వెళ్తూ దారి మధ్యలో ఉండే పంటల్ని నాశనం చేస్తున్నాయి, తింటున్నాయి అండ్ ఫెన్సెస్ని విరిచి గందరగోళం చేస్తున్నాయి. ఆ రైతులందరూ గవర్నమెంట్కి కంప్లైంట్ చేయడంతో గవర్నమెంట్ వాటిని చంపడానికి మిలిటరీని పంపించింది. ఈ ఆపరేషన్కి మేజర్ జీపీడబ్ల్యూ మెరెడిత్ని నియమించింది. ఈ ఆపరేషన్కి వాళ్ళు మిషన్ గన్స్ని వాడారు. వాళ్ళు తక్కువ టైంలోనే వాటన్నింటినీ చంపేసి ఈ ఆపరేషన్ని కంప్లీట్ చేయొచ్చు అనుకున్నారు. కానీ ఆ ఈమస్ పక్షులు చాలా ఫాస్ట్గా ఉంటాయి. వీళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేయగానే చెల్లా చెదురై వేరు దిక్కులకు పరిగెత్తాయి. వీళ్ళు వాటంత స్పీడ్గా పరిగెత్తి వాటిని షూట్ చేయలేకపోయారు. వాళ్ళు 2,500 బుల్లెట్స్ పడితే 50 ఈమస్ పక్షులు మాత్రమే చనిపోయాయి. దీంతో ఈ ఆపరేషన్ చాలా కాస్ట్లీగా మారుతుందని భావించి దీన్ని డిస్కంటిన్యూ చేశారు. దానికి బదులుగా ఆ రైతులకు ఈమస్ ప్రూఫ్ ఫెన్సింగ్ని ప్రొవైడ్ చేశారు.